చేశాడంటే లా అండ్ ఆర్డర్ ఎక్కడుందని అడుగుతున్నాను. అతను జైలుకు పోయి తిరిగి వస్తే ఊరేగింపుగా తీసుకుపోయారు. అంటే వీళ్ళు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడతారు. కొడుమూర దిశ మొన్నే మనం చూసాం. ఎమ్మెల్యే సుధాకర్ మైనర్ బాలిక పైన పదే పదే లైంగిక వేధింపులు చేస్తే మొన్నే కోర్టు అతను రిమాండ్ ఇచ్చారు. నెక్స్ట్ అదేశ ఇంకా చాలా కేసులు ఇవన్నీ కూడా. అమర్నాథ్ రెడ్డి 14 ఏళ్ల అబ్బాయి అక్కను వేధిస్తున్నారు. అమర్నాథ్ గౌడ్ అక్కను వేధిస్తున్నారని పాపం అతను గట్టిగా ఇంటికి వచ్చి కంప్లైంట్ చేశాడనే కోపంతో పెట్రోల్ పోసి నడి రోడ్డు మీద తగలబెడితే పట్టించుకోని ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం. విజయనగరం కృష్ణా మాస్టర్ కానీ, తోట చంద్రయ్య, కంచర్ల జల్లయ్య, నందం సుబ్బయ్య, ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి పద్మ, లేకపోతే శ్రీనివాస్, అనంతపురంలో గొల్లా గోపాల్ యాదవ్, ఈ విధంగా దేశ మొత్తం 300 మంది బీసీల మీద ఆనాటి ప్రభుత్వం హత్యలు చేసే పరిస్థితికి వచ్చారు, చంపేసే పరిస్థితికి వచ్చారు. బడుగు బలహీన వర్గాలకి రక్షణ లేని పరిస్థితి. నెక్స్ట్ అదే మరిగా దేశ మహిళల పైన చాలా హీనస్ క్రైమ్. మీరు పైన చూస్తే కోనసీమ జిల్లాలో 12 ఏళ్ల బాలికపై 5 వ్యక్తులు సామూహిక మానభంగం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో 8 ఏళ్ల బాలికపై దారుణంగా అత్యాచారం జరిగింది. విశాఖపట్నంలో భీముల్లో 35 ఏళ్ల మహిళ దారుణంగా అత్యాచారం చేసి చంపేశారు. విజయవాడలో 25 ఏళ్ల ఇతనితోని ఆమె బిడ్డని యాసిడ్ పోసి చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధిలో 5వ తరగతి చదువుకున్న అమ్మాయి 11 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేశారు. విజయవాడలో 22 ఏళ్ల యువతి 11 కత్తిపోట్లు గురై చంపేసే పరిస్థితికి వచ్చారు. ఆనాటి ముఖ్యమంత్రి అధ్యక్ష ఇంటి పక్కన కృష్ణా నదిలో ఎవరైతే కాబోయే భర్త ఇద్దరు కలిసి అక్కడ వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేద్దాం అనుకుని వస్తే కాబోయే భర్త ముందరనే ఆ అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేశారు. కనీసం ముఖ్యమంత్రి నిరసన తెలియజేలా ఖండించడం ఎంత దారుణమో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. గుంటూరులో ఒక మహిళ భర్త కళ్ళ ముందరనే అతన్ని పట్టి కట్టేసి 4 సామూహిక మానభంగం చేశారు. అంటే కనీసం ఒక్కసారి సమీక్ష చేసి యాక్షన్ తీసుకోలేని ప్రభుత్వం అది. అదే మరిగా దిశ చట్టం లేని చట్టాన్ని ఉన్నట్టు నమ్మించే ప్రయత్నం చేశారు. ఏదైనా చట్టాలు చేసేది ఎప్పుడు కూడా మనం ఈ హౌస్లో చట్టం చేసిన తర్వాత దానికి గవర్నర్ కన్సెంట్ ఇచ్చిన తర్వాతనే అది అమల్లోకి వస్తుంది. అట్లా కాకపోతే మనం చట్టం చేసి పంపిస్తేనే అది కాదు. ఈరోజు దిశ చట్టం ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంది. అలాంటి చట్టాలు ఉన్నప్పుడు కన్కరెంట్ సబ్జెక్ట్లో ఉంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా యాక్సెప్ట్ చేస్తేనే అది చట్టం అవుతుంది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యాక్సెప్ట్ చేయాలి. అది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తిరిగి పంపించిన చట్టం. నిర్భయ చట్టం ఉంది, మీరు చేశారు, దీంట్లో చాలా లొసుగులు ఉన్నాయి, తిరిగి పంపిస్తే ఆ చట్టం పేరుతో పోలీస్ స్టేషన్, ఆ చట్టం పేరుతో యాప్, ఆ చట్టం పేరుతో యాప్ పెట్టి 1 కోటి డౌన్లోడ్ చేయాలని లక్ష్యంగా పెట్టి ఫోర్స్ చేసి చేపించారు.